బహుదా క్లీనింగ్ గాను దాదాపు ఒక 30 లక్షల రూపాయలతో ఒక ప్రణాళిక తయారు చేశాం. ఈరోజు రోజుకి మదనపల్లి పట్టణ సుందరం కోసం అందంగా ఉండాలని చెప్పి దానికి తీర్చిదిద్దుతున్నాం. ఈరోజు బహుదా కాలువల పైన ఒక బ్యారికేడ్స్ లాగా ఒక పెద్ద వైర్స్ అంతా షీల్డ్ అంతా ఇచ్చాము. ఇదే కాకుండా ఇంకా సిటిఎం రోడ్ త్వరలో టెండర్ అయిపోతూ ఉంది. సిటిఎం రోడ్ స్టార్ట్ చేస్తాం, డబుల్ రోడ్ ఇస్తాము. దీని తర్వాత ఇంకా టౌన్లో క్లీనింగు, ఇంకా ఇది మన కోమటివంచరు రైట్ రౌండ్ మొత్తం రైట్ రౌండ్ రోడ్ ఇస్తాము. దాన్ని బ్యూటిఫికేషన్ చేస్తాము. లోపల ఉన్న నీళ్ళన్నీ ఆ చెత్త నీళ్ళు, కాలువ నీళ్ళు దాంట్లో వస్తున్నాయి, కాలువ నీళ్ళు డైవర్ట్ చేసి బౌదాలో కలుపుతాము. అదేవిధంగా దాంట్లో ఉన్న మొత్తం సిల్ట్ అంతా తీసేసి ఇక వచ్చే వర్షపు నీళ్ళు మంచి నీళ్లు పెట్టి మళ్ళీ దానికి బోటింగ్ అంతా కల్పించాలని చెప్పి ఒక ప్రణాళికతో పనిచేస్తున్నాం. ఈరోజు మున్సిపాలిటీ గత 5 సంవత్సరాల పాపానికి ఈరోజు కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమాత్రం రోడ్లు కానీ, పీటీ రెన్యూవల్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ ఇవ్వలేదు. ఇప్పుడు 40 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ ఇస్తున్నాం మదనపల్లి టౌన్కి అంతా. 40 కోట్లు దాదాపు 6 వార్డులకే సరిపోయేటట్టు కనిపిస్తోంది. అంత పరిస్థితి దయనీయంగా ఉంది. ఎక్కడెక్కడ కానీ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ గత 5 సంవత్సరాలు జరగలేదు. ఎవరికి కూడా అందుబాటులో గవర్నెన్స్ లేదు. ఏదైనా అందుబాటులో ఉండిందంటే పోలీసులు అందుబాటులో ఉన్నారు, జైలుకి పంపించేది అందుబాటులో ఉంది, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇంత తప్ప జరిగింది ఏం లేదు. సో ఈరోజు మనం చాలా బాధ్యతగా ఉన్నాం. నిత్యం చూడండి, నేను ఎక్కడ ఉంటే మా నాయకులందరూ చాలా బాధ్యతగా తెల్లవారులేసి ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ చేస్తూ వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారంటే, రేపు 48 వార్డులకు కూడా 52 వార్డులు ఉన్నా కూడా మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కార్పొరేటర్ స్టైల్లో కార్పొరేటర్లు అయ్యి తప్పకుండా దీంట్లో కార్పొరేషన్లకు ఎంటర్ అయ్యి రేపు మదనపల్లి ప్రగతి కోసం పనిచేస్తానని సవినీకి తెలియజేస్తాను.